హలో ఫ్రెండ్స్. ఈరోజు మన అనాలిసిస్ ప్రకారం నేను నా ఓపెనింగ్ ట్రేడ్ అనేది మిస్ అయ్యాను. తర్వాత డైరెక్ట్ లైవ్ స్టార్ట్ చేసుకున్నాము. నేను 23,500 పుట్‌ని 214.8 దగ్గర తీసుకున్నాను. ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 20+ పాయింట్స్ ఇచ్చింది. స్టిల్ నేను బుక్ చేయలేదు. టార్గెట్ కోసం వెయిట్ చేశాను. అట్ ద సేమ్ టైం సెన్సెక్స్‌లో 74,100 పుట్‌లో నేను 407 దగ్గర తీసుకున్నాను. నేను ట్రైల్ చేశాను. స్టాప్ లాస్ అనేది 198 పెట్టాను. లిస్ట్లో మిస్ అయింది. మళ్ళీ 20 పాయింట్స్ వరకు ఆల్మోస్ట్ ఇచ్చింది. ఈసారి నేను దీన్ని 4 పాయింట్స్కి నేను స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేశాను. అంటే 214 అంటే 210కి నా స్టాప్ లాస్ ట్రైల్ చేశాను. అండ్ సెన్సెక్స్ మాత్రం అలానే హోల్డ్ చేశాను. దీంట్లో నిఫ్టీలో నా ట్రైలింగ్ స్టాప్ లాస్ 4 పాయింట్స్ అనేది హిట్ అయింది. తర్వాత సెన్సెక్స్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ ఇచ్చింది. స్టిల్ నేను బుక్ చేయలేదు. వెయిట్ చేశాను. యావరేజ్ చేశాను 378 దగ్గర. నా యావరేజ్ ప్రైస్ వచ్చేసి 392.8 అయింది. 10 పాయింట్స్లో నా టార్గెట్ అనేది మిస్ అయిపోయింది. స్టిల్ నేను వెయిట్ చేశాను. దీంట్లో 348 అనేది స్టాప్ లాస్ అనేది ఇచ్చేసాను. అంటే దీంట్లో మనకు ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఇచ్చాను. తర్వాత 74,300 కాల్లో నేను ఎంట్రీ తీసుకున్నాను. నా ఎంట్రీ వచ్చేసి 378. తర్వాత లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు యావరేజ్ చేశాను. సో డేటా నేను చెక్ చేసుకున్నాను. స్టిల్ మనకు సపోర్ట్ లెవెల్ ఉందని చెప్పేసి ఇంకా లోయర్ లెవెల్కి వచ్చినప్పుడు యావరేజ్ చేశాను. 348 అనేది నా యావరేజ్ ప్రైస్ అయింది. తర్వాత నేను 430, 460 నేను టార్గెట్లు చూశాను. 430 నా ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ 446 అలా వెళ్ళింది. రిజెక్షన్లోనే మిగతా బ్యాలెన్స్ కూడా ఎగ్జిట్ చేసేసాను. ఇంకొక అకౌంట్లో కూడా తీసుకున్నాను. ఇది లోయర్ లెవెల్లో ఆర్డర్ ప్లేస్ చేశాను 333 దగ్గర. అది ట్రిగర్ అయింది. 446లో దీన్ని ఎగ్జిట్ చేశాను. తర్వాత సెకండ్ హాఫ్లో మంచి ట్రేడ్స్ వచ్చాయి, కానీ నేను అప్డేట్స్ ఇచ్చాను, బట్ నేను ట్రేడ్ తీసుకోలేదు. అది ఇవన్నీ మీరు విట్నెస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫైర్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. Please do subscribe to my channel and hit the bell icon.